అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ సమ్మర్కి, ఈ వేడికి చల్లగా తినాలి, చల్లగా తాగాలి అని అనిపిస్తుంది కదా. అందుకే మీకోసం ఈ ఫ్రూట్ సలాడ్ని తీసుకొచ్చేసానమాట. ఈ ఫ్రూట్ సలాడ్ ఈవినింగ్ టైంలో అలా కప్లో పెట్టుకొని తింటుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకి ఈ ఫ్రూట్స్ వల్ల బాడీకి ఎనర్జీ కూడా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇది లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోండి 2 స్పూన్లు. కానీ కస్టర్డ్ పౌడర్ మంచి టేస్ట్ని ఇస్తుందండి. అయితే నేను ఈ ఫ్రూట్ సలాడ్ కోసం 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఒక 3-4 స్పూన్లంత పాలు ఈ కస్టర్డ్ పౌడర్లో వేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా బాగా స్పూన్తో మిక్స్ చేసేస్తే బాగా కరిగిపోతుంది అనమాట ఆ పాలల్లో. దీన్ని పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ థిక్నెస్ వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. సో కస్టర్డ్ పౌడర్ వాడడానికి ట్రై చేయండి. తర్వాత మనం తీసుకున్న ఈ పాలని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఫ్యాట్ మిల్క్ పాలు తీసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది. ఇప్పుడు ఇవి పొంగొచ్చే వరకు వెయిట్ చేద్దాం. మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండండి, అంటే ఫ్యాట్ మిల్క్ పాలు కదా, అడుగు ఏమైనా పట్టేస్తుందేమో అని చెప్పేసి. ఇదిగోండి పొంగు వచ్చేసింది. ఇలా పొంగొచ్చాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అసలు స్కిప్ చేసినా కూడా పర్లేదండి. కాకపోతే కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకోండి. అంటే పిల్లలు అది ఇష్టపడతారండి షుగర్ వేస్తే, అందుకని చెప్పేసి అన్నమాట. డైట్ చేస్తూ షుగర్ వాడడం ఇష్టం లేకపోతే షుగర్ అవాయిడ్ చేయొచ్చు కూడా. ఎక్కువ వేయలేదండి, 1/2 కప్పు మాత్రమే వేశాను. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే మరీ గడ్డలు కట్టేసినట్టు అయిపోతుందండి. సో కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలను ఇంకొక 7 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరిగించుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల మంచి థిక్నెస్ వస్తుందండి, కొంచెం చిక్కగా అవుతాయన్నమాట పాలు. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ పాల క్వాంటిటీ కూడా కొంచెం తగ్గుతుంది అండ్ చిక్కబడుతుంది అనమాట. ఈ స్టేజ్లో 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి, ఎందుకంటే పైన మీగడ ఫామ్ అవుతుంది అనమాట. అలా మీగడ ఫామ్ అయితే తినేటప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తుందండి. సో ఇలా కలుపుకుంటూ ఈ పాలని కంప్లీట్గా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఈ పాలను ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఒక 1 అవర్ పెట్టేసేయండి. ఈలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టేసుకుందాం అన్నమాట. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే తీసుకోండి, మినిమం 5 రకాలు ఉండేలా చూసుకోండి. నేనైతే అరటిపండు, యాపిల్, దానిమ్మ గింజలు, అలాగే డ్రాగన్ ఫ్రూటు, కివీ ఫ్రూటు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానమాట. అలాగే 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, కొంచెం ఇలా గ్రీన్ ద్రాక్ష ఉంటాయి కదా, వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. బ్లాక్వి ఉన్నా కూడా అవి కూడా పెట్టుకోండి. 1 కప్పు బొప్పాయి ముక్కలు, ఇవి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఎంత చిన్న ముక్కలుగా చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అంత టేస్టీగా ఉంటుందండి. ఆ పాలు కూడా కూల్గా అయిపోయాయి అన్నమాట, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఏదైనా. ఆ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి. ఫ్రూట్స్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి. ఈ పిల్లలేమో మన మాట వినరు. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి ఈవినింగ్ టైంలో డైలీ 1 కప్ ఇవ్వండి,
చాలా అంటే చాలా హెల్త్కి మంచిది, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే. మన ఇంట్లో ఉన్న ఏ 3-4 రకాలైనా సరే ఇలా కోసి పెట్టేసుకొని కొంచెం పాలున్నా కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ కనుక సర్వ్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక మంచి హెల్దీ ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇదిగోండి మొత్తం ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఈ పాలు, వీటిని పోసేసేయండి. ఈ పాలు బాగా కూల్గా ఉండాలండి, ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి కొంచెం నార్మల్ టెంపరేచర్గా లేదా ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేసుకున్నా కూడా కొంచెం కూలింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం ఎంత చల్లటి పాలేస్తే ఆ ఫ్రూట్స్ అది అబ్జర్వ్ చేసి నార్మల్గా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఫ్రూట్ సలాడ్ అనేది ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది. ఇలా పాలు వేసి మిక్స్ చేసేసాక నా దగ్గర డేట్స్ సిరప్ ఉందండి. సో ఈ డేట్స్ సిరప్ వేసేసానమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అసలు పంచదార అనేది అవాయిడ్ చేసేసి మొత్తం ఇలా సిరప్ వేసుకొనైనా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్స్ చేశాక దీన్ని ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కావాలనుకుంటే కూలింగ్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టుకోండి. నాకైతే బాగా చల్లగానే ఉందండి. ఇలా సర్వ్ చేసుకోండి. పైన ఇంకొంచెం అలా డేట్ సిరప్ వేసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీగా చల్లగా ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఓయ్ పిల్లలు, సమ్మర్ కదా, హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంటే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, మీ మమ్మీని సర్ప్రైజ్ చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది కదూ. సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పిల్లలైనా సరే సరదాగా చేసేసేయచ్చండి. అండ్ చాలా హెల్దీ రెసిపీ. ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.